ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో రోమన్ రీన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్‌గా రోమన్ రీన్స్‌కి ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మన రోమన్ రీన్స్ మాట్లాడినాడు. సో, ఈ ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పినాడో రోమన్ రీన్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీరు వీడియోని చూస్తున్నారు గానీ వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో మనకి రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ 2K25 కవర్ పేజ్ పైన ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైమ్ అంటే 2K25 పైన రాబోతుంది. ఇప్పుడు బ్లడ్ లైన్ మొత్తం స్టోరీ లైన్ 2K25 వీడియో గేమ్ పైన రాబోతుంది. సో, దీని గురించి ఏం మాట్లాడతారని మన రోమన్ రీన్స్‌ని అడుగుతారనమాట. సో, నిజంగా ఫస్ట్ టైమ్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన వీడియో గేమ్ మొత్తం 2K25లో రాబోతుంది. ఇది నిజంగా చాలా చాలా బావుంది. ఇది మా ఫ్యామిలీకి మంచి పేరుని తీసుకొస్తది. అండ్ ఇంతకుముందు చాలా వీడియో గేమ్స్ రిలీజ్ అయినాయి. అందులో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ ఈ 2K25లో ఏందంటే సో, మా ఫ్యామిలీ మొత్తం ఉండబోతుంది. జే కావచ్చు, జిమ్మీ కావచ్చు, సోలో కావచ్చు, నేను కావచ్చు. సో, మా ఫ్యామిలీ మొత్తం ఉంది. బ్లడ్ అండ్ 2K25 రన్ అవుతుంది. సో, ఇది మాకు మంచి పేరుని తీసుకొస్తది అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే చెప్పినారనమాట. అండ్ దాని తర్వాత ఆ ఇంటర్వ్యూయర్ ఒక వీడియోని చూపించినారు. ఆ వీడియో ఏందంటే మన సోలో సికవది. సో, మన సోలో సికవ డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు చాలా అంటే చాలా ఫన్నీగా డాన్స్ చేసేటోడు. అండ్ మీరు కూడా చూసుంటారు ఆ వీడియోని. సో, మన సోలో సికవ ఆ వీడియో చాలా చాలా వైరల్ అయింది. డాన్స్ చేస్తున్న వీడియో చాలా చాలా వైరల్ అయింది. ఆ వీడియోని రోమన్ రీన్స్‌కి చూపించినారనమాట. అండ్ మీ రియాక్షన్ ఏంది అన్నట్టుగా మన రోమన్ రీన్స్‌కి అడిగితే మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే సో, నిజంగా సోలో ఔట్ సైడ్ చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటాడు. చాలా అంటే చాలా చిల్ అవుతాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ రాకముందు చాలా డాన్స్ వీడియోస్ చేసినాడు. సో, చాలా డాన్స్ చేస్తాడు మన సోలో సికవ. అండ్ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను సోలో సికో గురించి. అదేందంటే ఇప్పుడు నువ్వు కిచెన్‌లో ఉన్నావు గదా! కిచెన్‌లో ఉండి డాన్స్ చేస్తున్నావు. కిచెన్‌లో ఉన్నప్పుడు డాన్స్ పైన ఫోకస్ గాకుండా నువ్వు అంటే ఆ గిన్నెలు కడగడం పైన ఫోకస్ బెడితే మంచిగుంటదని మన రోమన్ రీన్స్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చినారనమాట. అండ్ మన సోలో సికో గురించి మంచిగానే మాట్లాడినారు. నెగెటివ్ ఏం చెప్పలేదు. సోలో సికో మంచి వ్యక్తి. అండ్ ఔట్ సైడ్ చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటాడు. చాలా అంటే చాలా చిల్ అవుతాడని మన రోమన్ రీన్స్ సోలో సికో గురించి అన్నారు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీ ఫ్యామిలీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్ ఎవరు? జిమ్మీ ఊసోనా? లేదంటే జే ఊసోనా? లేదంటే సోలో సికోవనా? ఎవరు మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్ అని రోమన్ రీన్స్‌ని అడిగినప్పుడు అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నారంటే ఇది చాలా అంటే చాలా ఈజీ క్వెషన్. సో, ఇందులో డౌటే లేదు. జిమ్మీ ఊసో మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్. సో, జిమ్మీ ఊసో చాలా అంటే చాలా ఫన్ చేస్తాడు. చాలా అంటే చాలా చిల్ అవుతాడు. సో, అందరిని ఎంటర్‌టైన్ చేస్తాడన్నట్టుగా మన రోమన్ రీన్స్ జిమ్మీ ఊసో గురించి చెప్పినారు. అండ్ రీసెంట్ టైమ్‌లో జిమ్మీ ఊసో చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్‌ని గూడా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సో, ఈ బ్లడ్ లైన్ ఎడిషన్ మొత్తంలో సో, జిమ్మీ ఊసో మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్. సో, చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ చేసినాడు అన్నట్టుగా మన జిమ్మీ ఊసో గురించి రోమన్ రీన్స్ అయితే అన్నారన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. మీకు మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్, మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ గాయ్ ఎవ్వరు ఈ బ్లడ్ లైన్ ఎడిషన్‌లో? అంటే రోమన్ రీన్సా? లేదంటే జిమ్మీ ఊసోనా? లేదంటే సోలో సికోవనా? సో, ఫన్నీయెస్ట్ విషయాల గురించొస్తే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో సో, మనకి జిమ్మీ ఊసో గుర్తొస్తాడు. అండ్ ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్‌లో మన సోలో సికోవ గుర్తొస్తాడు. సో, మరి మీ ఫేవరెట్ ఫన్నీయెస్ట్ గాయ్ ఎవరో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ సామీ జైన్ గురించి క్వెషన్ అడిగినారనమాట. ఇప్పుడు సామీ జైన్ బ్లడ్ లైన్ ఫ్యామిలీ అయితే కాదు. మీకు రక్త సంబంధం ఏమీ లేదు. అలాంటి సామీ జైన్‌ని మీ బ్లడ్ లైన్‌లో తీసుకొచ్చినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు సామీ జైన్ పైన ఉన్న ఫీలింగ్ ఏంటిది అన్నట్టుగా మన రోమన్ రీన్స్‌ని క్వెషన్ అడిగినారనమాట. సో, ఫస్ట్ టైమ్ సామీ జైన్ బ్లడ్ లైన్‌లో తీసుకొచ్చినప్పుడు అంటే సామీ జైన్ ఒక జోకర్‌లా ఉండే. అంటే అసలు బ్లడ్ లైన్‌కి సూట్ అవుతాడా? అవ్వడా? అన్నట్టుగా అసలు బ్లడ్ లైన్‌కే సూట్ అవ్వడన్నట్టుగా రోమన్ రీన్స్ అనుకున్నారంట. బట్ పాల్ హెమన్ ఉన్నారు గదా! పాల్ హెమన్ మేనేజ్ చేస్తారు. పాల్ హెమన్ ఏదైనా చేయగలుగుతాడు. సో, పాల్ హెమన్ మన సామీ జైన్‌ని రెడీ చేసినాడు. సో, అంటే బ్లడ్ లైన్‌లో తీసుకురావడానికి హెల్ప్ చేసినాడు. సో, సామీ జైన్ స్టార్టింగ్‌లోనైతే ఒక జోకర్‌లా ఉండే. ఎప్పుడైతే బ్లడ్ లైన్‌లో వచ్చినాడో సో, సామీ జైన్ చాలా చాలా మారిపోయినాడు. సామీ జైన్‌కి చాలా చాలా మంచి పేరొచ్చింది. అండ్ మాతో కలిసినప్పుడు మేము గూడా అతన్ని అంటే ద్వేషించినాం, కొట్టినాం. అంటే ఇప్పుడు అంటే స్టోరీ లైన్ ప్రకారం తను గూడా దెబ్బలు తిన్నాడు. మేము అతన్ని కొట్టినాం. తను గూడా చాలా అంటే చాలా పెయిన్ తీసుకున్నాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా బ్లడ్ లైన్‌లో వచ్చినప్పుడు. సో, అంటే మా బాండింగ్ చాలా చాలా మంచిగా ఉండేది. సో, ఏదైనా అంటే తనకి మంచి పేరొచ్చింది. రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసినాడు. ఇదంతా దేనివల్ల బ్లడ్ లైన్‌లో కలవడం వల్ల. సో, సామీ జైన్‌కి నాకు మంచి బాండింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే సామీ జైన్ బ్లడ్ లైన్‌లో జాయిన్ అయినాడో సో, తను చాలా కష్టపడ్డాడు. సో, తను బ్లడ్ లైన్‌లో ఉన్నా లేకున్నా తను ఇప్పుడు ట్రూ ఎంటర్‌టైనర్ అన్నట్టుగా మన సామీ జైన్ గురించి రోమన్ రీన్స్ అయితే అన్నారనమాట. ఇప్పుడు రోమన్ రీన్స్ చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సామీ జైన్ ఎప్పుడైతే బ్లడ్ లైన్‌లో వచ్చినాడో
సో, సామీ జేన్ అంటే మొత్తం మారిపోయింది. తన స్టేటసే మారిపోయింది. చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. ఈవెన్ బ్లడ్ లైన్ అంటే సామీ జేన్‌కి సపోర్ట్ చేసినా చేయకున్నా సామీ జేన్‌కి ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని జేసినాడు. ఇదంతా దేనివల్ల? బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల. సో, ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లేకుంటే వేరే నార్మల్ స్టోరీ లైన్‌లో సామీ జేన్ ఉండేవాడన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే మాట్లాడినారనమాట. సో, ఇది 100% నిజం. సామీ జేన్ కథ మారింది మొత్తం బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల. బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లేకుంటే సామీ జేన్ నార్మల్ స్టోరీ లైన్‌లో ఉండేవాడు కావచ్చు. సో, ఈ విధంగా రోమన్ రీన్స్ అయితే అన్నారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ గురించి కూడా రోమన్ రీన్స్‌కి క్వెషన్ అడిగినారనమాట. సో, ఎప్పుడైతే నన్ను బీట్ చేసినాడో రెస్ల్‌మేనియా 40లో కోడీ రోడ్స్ ఎప్పుడైతే నన్ను బీట్ చేసినాడో అప్పటి నుండి కోడీ రోడ్స్ ఒక గ్రేట్ ఛాంపియన్ అయిపోయినాడు. ఎందుకంటే నన్ను బీట్ చేసినాడు కదా! సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అలా అనుకుంటున్నారు. కానీ నిజానికి అదేందంటే సో, ఎప్పుడైతే కోడీ రోడ్స్ ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అయినాడో అప్పుడే కోడీ రోడ్స్ షైన్ అయినాడు. ఇప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్ కదా! సో, కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు వేరే సూపర్ స్టార్స్ ఎవరు ఎలివేట్ అయినారు? ఎవరు బయటకొచ్చినారు? ఇప్పుడు బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉన్నప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ ఎలివేట్ అయినారు. చాలామంది సూపర్ స్టార్స్‌కి మంచి పేరొచ్చింది. బ్లడ్ లైన్‌తో ఎవరు ఫైట్ చేస్తున్నారో సో, వాళ్ళకి చాలా చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు డ్రూ మ్యాకినర్ కావచ్చు, కెవిన్ ఓవెన్స్ కావచ్చు, లేదంటే అదర్ సూపర్ స్టార్స్. అండ్ ఇప్పుడు సామీ జేన్ బ్లడ్ లైన్‌లో కలిసినప్పుడు కూడా సామీ జేన్‌కి మంచి పేరొచ్చింది. అది దేనివల్ల? మా బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల. ఇప్పుడు కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ గురించి మాట్లాడితే సో, కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకున్నాడు. కాకపోతే ఎంతమంది సూపర్ స్టార్స్‌ని ఎలివేట్ చేసినాడు. ఎంతమంది సూపర్ స్టార్స్‌ని అంటే బయటకు తీసుకొచ్చినాడు. ఎంతమంది సూపర్ స్టార్స్‌కి మంచి పేరు తీసుకొచ్చినాడు. ఎవరికీ తీసుకురాలేదు. సో, కోడీ రోడ్స్ కూడా ఎప్పుడు బ్లడ్ లైన్‌తో ఫ్యూల్‌లో ఉన్నాడో సో, అప్పుడే కోడీ రోడ్స్ షైన్ అయినాడు. సో, దాని తర్వాత నార్మల్‌గానే ఉండే కోడీ రోడ్స్ అన్నట్టుగా ఈ విధంగా రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు. సో, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ చెప్పింది కరెక్టేనా కదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ చాలామంది సూపర్ స్టార్స్‌కి అంటే ఇప్పుడు బ్లడ్ లైన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌కే కాకుండా నార్మల్ వేరే సూపర్ స్టార్స్‌కి కూడా మంచి పేరు తీసుకొచ్చిందని మన రోమన్ రీన్స్ అయితే అన్నారు. సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్ వాళ్ళ కల్చర్ గురించి కూడా మాట్లాడినారనమాట. సో, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ కల్చర్‌ని కూడా మన రోమన్ రీన్స్ ఫాలో అవుతారంట. సో, ఈ విధంగా ఇంటర్వ్యూలో రోమన్ రీన్స్ చెప్పినారు. అండ్ మనకి బ్లడ్ లైన్ ఎడిషన్ వీడియో గేమ్ మార్చ్‌న రిలీజ్ అవుతదంట. సో, ఈ వీడియో ఎండింగ్‌లో చెప్పినారు మన రోమన్ రీన్స్. సో, వీడియో గేమ్‌ని కొనండి. సో, ఎంజాయ్ చేయండి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి చెప్పినారు. సో, ఇంతే ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడలేదు. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఉంది. సో, అంటే అన్ని టాపిక్స్‌ని కవర్ చేసినాను. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పనేందంటే సో, ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో కంపల్సరీ షేర్ చేయండి.